కమ్మని పొట్లకాయ పెరుగు పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఓ బాండి తీసుకుని నూనె వేసి కాగాక శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అన్నీ వేసి వేయించుకోవాలి. ఈ పోపు కొంచెం వేగాక చిలికలుగా తరిగిన పచ్చిమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసుకోవాలి. ఇంగువ వేస్తే ఆ టేస్టే వేరు. ఈ రెసిపీ చాలా కమ్మగా ఒక మంచి కంఫర్ట్ ఫుడ్లా ఉంటుంది. ఒక గిన్నెలో కొంచెం గట్టి పెరుగు తీసుకొని బాగా బీట్ చేసుకుని కొంచెం పలచగా చేసుకోవాలి. ఇందులో చిటికెడు పసుపు, కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. పొట్లకాయల్ని సన్నగా క్యూబ్స్లా తరుక్కుని 90% కుక్ అయ్యేదాకా బాయిల్ చేసుకుని ఉడకబెట్టుకోవాలి. ఆ ఉడకబెట్టిన పొట్లకాయల్లో ఉన్న ఎక్సెస్ వాటర్ని పిండేసుకొని అలా పెరుగులో వేసేసుకోవాలి. ఈ మిక్చర్లో చల్లారిన పోపు వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం లైట్గా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ. ఈ రెసిపీ మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుధాతో ముచ్చట్లు.